ఏమైందమ్మా శకుంతల అలా ఉన్నావు? చెప్పు తల్లి, ఏమైందమ్మా? వెజిటబుల్స్ తేవడానికి వెళ్ళాను కదా అత్తమ్మ. అదే అత్తమ్మ, మటర్ తేవడం మర్చిపోయాను అత్తమ్మ. నీకెందుకమ్మా అంత ఏడుస్తున్నావు? ఫోన్లేమ్మా, నీకన్నా మట్టర్ ఏమన్నా ఎక్కువ ఏంటి చెప్పు, మనం టమోటా పులావ్ చేసుకుందాం, సరేనా? నేను వాడికి 500 ఇచ్చాను అత్తమ్మ. 400 నాకు వాడు ఇవ్వాలి, అది కూడా తీసుకోవడం మర్చిపోయాను అత్తమ్మ. నీకంటే ఏం ఎక్కువ కాదు, కొంచెం చేయించేగా. ఏడవక శకుంతల. పట్రా, నీ ఫోన్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుందాం, మన ఇద్దరికే కదా, పర్వాలేదు. అత్తమ్మ చెప్తానేమన్నారు కదా, నేను ఫోన్ కూడా అక్కడే మర్చిపోయాను అత్తమ్మ. నీ దుంప దెగ, 1,00,000 రూపాయలు పెట్టిన ఈ ఫోను అక్కడ తగలబెట్టేస్తావా నిన్ను? A few moments later. అత్తమ్మ, ఒక్కటే ఉంది బీరకాయ, మన ఇద్దరికి పచ్చడి సరిపోదు, ఏం చేయమంటారు? పర్వాలేదు, అది చేసి నా వరకు వస్తుంది. నీకేమో నిన్నటి కూర ఉంది ఫ్రిడ్జ్లో, నువ్వు అది వేసుకొని తిందు, సరేనా? అబ్బా చేదు ఐడియా, ఈ చేదుదే చేసి పచ్చడి అత్తమ్మకి పెడతా. ఇదిగోండి అత్తమ్మ బీర్. చూడటానికి పచ్చడి బాగానే ఉంది శకుంతల. అబ్బో శకుంతల, చేదు చూడలేదా? ఇంత చేదు! అబ్బా, అయ్యో చేదుగా ఉందా అత్తమ్మ? నేను చేదు చూడటం మర్చిపోయాను అత్తమ్మ. మరి ఇప్పుడు ఏం తింటానే నేను? రాత్రి కూర ఫ్రిడ్జ్లో ఉంది కదా అత్తమ్మ, అది ఇమ్మంటారా? నిన్నటి కూర నేనా? లేకపోతే ఈ రాత్రి కూర నన్ను తినమంటారా? ఇక్క బాగా కుదిరిందా? దీనికి బాగా ఎక్కింది ఈ మధ్య, దీని సంగతి చూడాల్సిందే.